నేడు మెదక్ జిల్లా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో బయలుపాటి గణేష్ డిప్యూటీ కలెక్టర్ ఎం నగేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ మరియు ఎంఈఓ నర్సాపూర్ కు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం కోరగా నేటి వరకు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేనందున వారిపై తగు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మంచు నగేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ నర్సాపూర్ ఎంఈఓ నర్సాపూర్ సమాచార హక్కు చట్టం 2005 చట్టాన్ని అగౌరవపరిచే విధంగా చూస్తున్నారని, వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా బయలుపాటి గణేష్ డిమాండ్ చేశారు. ఏ ఆఫీసర్ అయినా చట్టాన్ని గౌరవించి వారు కోరిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. నా పేరు గణేష్, మెదక్ జిల్లా నర్సాపూర్ నివాసిని. గత 40 రోజుల క్రితము మున్సిపల్ ఆఫీస్లో సమాచార హక్కు చట్ట ప్రకారంగా నాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు నాకు ఎలాంటి స్పందన లేకుండా ఇవ్వలేకపోయారు. అందుకే ఇక్కడ కలెక్టర్ గారికి ఈరోజు వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ గారికి, నర్సాపూర్ మండల్ ఎంఈఓ గారికి కూడా మన ఆర్టీఐ చట్ట ప్రకారంగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కానీ నాకు పూర్తి సమాచారం ఇవ్వకుండాను చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చూస్తున్న వీళ్ళపై తగు చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఇలాంటి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కలెక్టర్ గారు వారి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.